దేవుడు ఎప్పుడు సోమరిపోతులను ఆశీర్వదించడు. చీమను చూసి నువ్వు నేర్చుకో. ఒకవైపునది కష్టపడి పనిచేస్తా, వేసవి కాలంలోనే కోత కాలంలోనే రాబోయే 6 నెలలకు కావలసిన ఆహారాన్ని చీమ ఏం చేస్తుంది? సమకూర్చుకుంటుంది. నేనంట, ఇంత చిన్న జీవికి ఎంత గొప్ప జ్ఞానం. వేసవి కాలములో, కోత కోసే కాలములో ఉన్నట ఈ చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. ఎందుకో చెప్పంటారా? రాబోయేది వర్షాకాలం. వర్షాకాలంలో ఆహారం దొరకదు కదా, అది నీళ్ళలో ఈదుకుంటా వెళ్ళలేదు కదా, నీళ్ళలో ప్రయాణం చేయలేదు కదా. భవిష్యత్తును గూర్చి అది ముందుగానే గుర్తించి రాబోయే విపత్తును నేను ఎదుర్కోవాలంటే ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోవాలని చెప్పి ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోను. నా ప్రభు బిడ్డలారా, భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగిన వాడు నిమిషం కూడా వృధా చేసుకోవటానికి పొరపాటును ఇష్టపడడు. సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకొని విజయాలు సాధించేవాడిగా మారిపోతాడు.